చెప్పరా. హలో అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా, మీరెలా ఉన్నారు? బాగున్నావు అక్క అంతా? మా ఆడపడిచి ఎలా ఉందేంటి? ఇదిగో స్కూల్కి పిల్లలు రెడీ చేస్తుంది. ఇంకేంట్రా సంగతులు? చెప్పాలక్క, ఎందుకు గీత ఏం చేస్తుంది? మేడం గారు లేస్తేనే కదా ఏమన్నా చేసేది. ఏంటక్క, అది ఇంకా పడుకుని ఉందా? ఇలా అయితే ఎలా అక్క? అసలు అది 10th క్లాసు, ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇదిగో ఉండు, ఇప్పుడే లేపుతా దాన్ని. సరే అక్క, నేను ఉంటా మరి. ఇది ఇంకా లేవలేదు. ఏయ్ లే, స్కూల్కి టైం అవుతుంది. ఫస్ట్ రోజే లేట్గా వెళ్తారు ఎవరైనా? అబ్బా, చిన్నప్పటి నుంచి వెళ్తున్నానమ్మా, ఫస్ట్ డే అంటావేంటి? మొదటి రోజు ఎవరైనా లేట్గా వెళ్తారా? ఇదిగో పాలు తాగు. నేను తాగనని తెలుసు కదమ్మా. తాగాల్సిందే, ఈ రోజు నుంచి పాలు తాగాలి. సరే అక్కడ పెట్టు. త్వరగా రెడీ అయ్యిరా. టిఫిన్ రెడీ అయిపోయిందిరా. ఏంటి, తలస్నానం చేసావా? అవును. సరేరా, ఎండలో నుంచింది కానీ. అమ్మ వద్దమ్మా, తల ఆరాలి కదే. ఎలాగో లేట్ అవుతుందిగా, డ్రైయర్తో ఆరపెట్టుకుంటా. డ్రైయర్తో ఆరబెడితే జుట్టు అంతా నాశనం అయిపోతుంది. రా, ఎండలో ఆరబెట్టుకుంటా. అమ్మా, ఇలా జుట్టు ఎండలో ఆరబెట్టుకోవాలి, చక్కగా నేచురల్గా ఉంటుంది. చూడు, మాకు ఎంత పెద్ద పెద్ద జుట్లు ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు డ్రైయర్లు అవి వాడి జుట్టు అంతా నాశనం చేసుకుంటున్నాను. సెల్ఫీ వస్తుంది. ఏంటి ఐఫోన్ అమ్మ ఫోన్? నా ఫోన్ బ్రో. బాగుంది బ్రో ఫోన్. ఏ సాయితి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అయినా నీది పక్క సెక్షన్ కదా. నీకు తెలీదా 10th లో అందరికీ కలిపి క్లాసెస్ తీసుకుంటారని? తీసుకుంటే తీసుకున్నలే గానీ నీ ప్లేస్కి వెళ్ళి కూర్చో. నేను నా క్లాస్లో కూడా ఫస్ట్ బెంచే, అయినా నాకు 9th లో 95% వచ్చింది. ఇప్పుడు నేను 99% తెచ్చుకోవాలి. 9th అయినా 10th అయినా ఇది నా ప్లేస్. నా ప్లేస్లో నేనే కూర్చుంటా. నీ ప్లేస్కి వెళ్ళి కూర్చో. నీ ఏషాలన్నీ నీ సెక్షన్లో చూసుకో. హే, ఎందుకే గొడవ? జరుగు. అబ్బా, పాపం ఫీల్ అయినట్టుంది. పెన్ ఇది చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అవునవును. ఏంటి ఇప్పుడు చదవాలా ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు 10th క్లాస్కి వచ్చారు. 10th అంటే ఆషామాషి కాదు, అందులోనూ మ్యాథ్స్. ఏంటి సార్ మీ సైనా? మ్యాథ్స్ రా. మీరందరూ మ్యాథ్స్ బాగా నేర్చుకోవాలి. వై? బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి. వై? బికాస్ ఇది 10th కాబట్టి. 10th చాలా ఇంపార్టెంట్. అగైన్ వై? బికాస్ ఇది మీ లైఫ్లో రాస్తున్న ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి. మీ లైఫ్కి ఇక్కడే టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుందన్నమాట. బిస్కెట్. సో మీరందరూ బాగా చదివి 10thలో బాగా మార్క్స్ తెచ్చుకోవాలి, ఎస్పెషల్లీ ఇన్ మ్యాథ్స్. వై? బికాస్ అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి. వెరీ గుడ్. వై? బికాస్ నాకు ప్రమోషన్ కావాలి కాబట్టి. సార్ ఏదో అన్నారు. ఈరోజు మనం బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. నోట్స్ తీయండి. సార్ మే ఐ కమ్ ఇన్ సార్? ఎవరు అదే? ఎవరు నువ్వు ఇంత లేట్గా వచ్చావంటే? సార్ సారీ సార్. వాట్ సారీ? అసలు నీకు 9th పర్సెంటేజ్ ఎంత? 90% సార్. ఓకే, గుడ్. సార్ నాకు మ్యాథ్స్లో 95% వచ్చింది సార్. అవునా? అయితే సూపర్. యూ కెన్ గెట్. థ్యాంక్ యూ సార్. కానీ వాడేనా రాహుల్? a+b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. నోట్ చేశారా? తీసుకో తీసుకో తీసుకో. థ్యాంక్ యూ. ఓకే ఓకే. సార్ ఏయ్, ఎవరు అదే? రే వాడేంట్రా లిడ్లు ఆడిస్తున్నాడు? చెప్తారా బ్రో 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 వాడేంటి బ్రో అలా ఇస్తున్నాడు? చెప్పేస్తాను. నేను తినే వరకు ఆపండి రా ప్లీజ్ రా. త్వరగా తినేస్తాను రా ప్లీజ్. ఎవడాపా నిన్ను? తిను. ఆపరా. వే 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 ఆపం మేం.
నో బాల్. మీకేం పని లేదా? ఎప్పుడు గేమ్సేనా? అవును మేము ఎప్పుడు గేమ్సే ఆడతాం. అవును మేము స్కూల్కి వచ్చిందే గేమ్స్ ఆడడానికి. నన్ను డిస్టర్బ్ చేయకండి. నీకు ఎప్పుడు తిండి మేము అన్నామా? నాకా? ఓకే దా కూర్చో. అబ్బో. కానీ నా ఫుడ్ మీద కొడుతున్నావు. బాగుందా? అది ఏంట్రా ఈ అమ్మాయి పప్పు చదువుకోకుండా తిని. తింటావా? నరేంద్ర సార్. ఇట్రా. ఈ పేపర్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయి. గీతు ఎన్ని వచ్చాయమ్మా? 47. ఈ పెర్ఫార్మెన్స్తో బోర్డ్ ఎగ్జామ్ రాసేద్దామనే. నీకు స్కూల్లో అన్నిటి మీద ఇంట్రెస్టే, ఒక్క చదువు మీద తప్ప. ఎస్పెషల్లీ మై మ్యాథ్స్ సబ్జెక్ట్. మీ పెర్ఫార్మెన్స్ ఇలా ఉంటే మ్యాథ్స్లో పర్సంటేజ్ వచ్చేటప్పుడు నాకు ప్రమోషన్ వచ్చేది ఎప్పుడు? ఇలా కాదు కానీ షిఫ్ట్ అయిపోనరా. డల్లర్స్ అందరూ టాపర్స్ పక్కన కూర్చోండి. రే అమ్మాయి వచ్చిందిరా. ఈఎంఐయా? దా. ఓకే ఓకే. రే ఏంటి? రే ఎన్ని మార్క్స్ వచ్చాయరా? 86 రా. కూర్చోబెట్టుకోవట్లేదు సార్. అమ్మ సాయిది ఇన్ని పక్కన కూర్చోబెట్టుకో. నేను కూర్చోబెట్టుకోను సార్. నేను అమ్మాయిల పక్కన ఏంటేంట్రా? కూర్చోను సార్. కూర్చో. నేను అమ్మాయిల పక్కన కూర్చోను సార్. ఒక్క దెబ్బకే. అందుకే చదువుకోవాలి. అసలు ఏం రాసావే? బ్రో బ్రో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? పిచ్చిదానా, ఇది ఇట్లా రాస్తారా ఎవరైనా? దాన్ని చూసావా? ఎవరిని? అది దాని వాలకం, దాని జిడ్డు ముఖం. నువ్వు దాని షూస్ చూసావా? సెకండ్ హ్యాండ్లో కొన్నట్టుంది కదా. హే ఆగు, ఎందుకు వాళ్ళతో ఎప్పుడు ఆగు. గొడవ? ఏయ్ అయ్యయ్యో, నీ బ్రాండెడ్ చెప్పులు తడిచిపోయాయే. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? నా ధైర్యం ఏంటో చూస్తావా? నువ్వు మంచి బ్రాండెడ్ చెప్పులు వేసుకుంటే నీ దగ్గర పెట్టుకో. పక్కన వాళ్ళు తక్కువ చేసి మాట్లాడితే ఇలానే తడిసిపోద్ది. ఇంత పొగరు దానికి. కదా. దాని గురించి నాకు మొత్తం తెలుసు. దానికి మన క్లాస్ రాహుల్కి ఏదో లింక్ ఉందంట. టైం రాని దాని సంగతి చెప్తా. చెప్దాం. ఓకేనా? ఓకే కదా గీతు? ఇప్పుడు చూడు, దానికి ఇస్తా. వెయిట్ అండ్ సీ. ఓయ్ రాహుల్. గీతు, రాహుల్, గీతు. ఆ, నాకు ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? క్లాస్ ఏం లేదా? విన్నాను, కానీ నువ్వైతే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావని. అసలే బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. సరే దా ఎక్స్ప్లెయిన్ చేస్తా. హా. ఇప్పుడు 60 సెంటీమీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఫార్ములా తీసుకొని బేస్ చేసుకుంటే ఈ ఫార్ములాస్ వస్తాయి. సో చూసావా, సాహిత్యకి doubt explain చేస్తుంటే ఇది feel అయిపోతుంది. సో ఆర్హెచ్ఎస్ వచ్చినాక హ్యాండ్స్ పడిన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇదే తీసేసుకొని సేమ్ ఫార్ములా బేస్ చేసుకుంటే సో నీకు రెండునే వేరియబుల్స్ వస్తాయి. సో నువ్వు వేరియబుల్ కాన్సెప్ట్స్ వాళ్ళు నీ పని ఒకటే అయిపోయింది. ఫార్ములా వస్తుంది. నువ్వు దాన్ని apply చేసుకుంటూ పోతే you'll get the answers. చెప్పు. ఇప్పుడు a+b హోల్ స్క్వేర్. సో ఇప్పుడు a² + b² + 2ab గీతు. తీసుకుంటే అలా మనం ఓ ఫార్ములా ఈడు పులిహోర ఈడు. ఇప్పుడు 4 ఇప్పుడు ఈ స్క్వేర్ తీసుకున్నాం కదా. సో a² గీతు గీతు సారీ గీతు, అర్థం చేసుకో గీతు. ఇగో ప్రామిస్ ఎవ్వరికి డౌట్లు చెప్పను గీతు. ప్లీజ్ గీతు, సారీ గీతు. ఏ అమ్మాయితో కూడా మాట్లాడను. సారీ గీతు. ఇప్పుడు బతిమలాడడానికి ఇంతసేపు వెయిట్ చేపించావా? అట్లా కాదు గీతు, సారీ గీతు ప్లీజ్. వెళ్ళు, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. గీతు గీతు సారీ గీతు, సారీ గీతు. గీతు ప్లీజ్ గీతు. లేడీస్ వాష్రూమ్.
హే అది చూడు, రాహుల్ గర్ల్స్ బాత్రూమ్ దగ్గర ఉన్నాడు. అవును ఖచ్చితంగా గీతు కోసమే. అవును. నా టైం ఇప్పుడు వచ్చింది. పద వెళ్ళి మ్యాథ్స్ టీచర్ సరే చెప్పాను. పా వెళ్ళి చెప్దాం పా. గీతూ అసలు మీరు ఏజ్లో చేసే పనులేనవి? సార్ మీరు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదు సార్. మాట్లాడకు. అసలు నీ గర్ల్స్ వాష్రూమ్లో ఏం పని? షేమ్ ఆన్ యూ. మీరిద్దరు మీ పేరెంట్స్ తెచ్చే వరకు మీకు హాల్ టికెట్ కూడా ప్రొవైడ్ చేయను. గో అండ్ కమ్ అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్, బోత్ ఆఫ్ యూ. సార్ నాకేం తెలీదు సార్, నిజంగా నాకేం సార్ తెలీదు సార్. నిజంగా గీతుకేం తెలియదు సార్. షటప్. మీరేం మాట్లాడాలనుకున్నా మీ పేరెంట్స్ తీసుకొచ్చాకే మాట్లాడతాను. సార్ సార్ తన బుక్ నా దగ్గర ఉండిపోయింది సార్. మీరే అన్నారు కదా డౌట్ ఉన్న వాళ్ళకి చెప్పాలని. నేను బాగా చదువుతా సార్, ఒకసారి సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సరే, నువ్వు బాగా చదివే స్టూడెంట్ కాబట్టి ఈ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నా. నీకేమైందమ్మా గీతు? సార్ నిజంగా నాకేం తెలీదు సార్. నీకు చదువు తప్ప అన్నీ ఎక్కువే. కనీసం కొంచెం చదివే అమ్మాయి అయినా ఆలోచించేవాడిని. ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఒకే దగ్గర కూర్చోవద్దు, వేరువేరుగా కూర్చోండి. మళ్ళీ ఇంకోసారి ఇది రిపీట్ అయితే మీ ప్లేసెస్లో మీ పేరెంట్స్ ఉంటారు. అర్థమవుతుందా? వెళ్ళండి ఇంకా. ఓకే సార్. ఛీ. సారీ సార్. వెళ్ళు. రే ఏంట్రా అరే, ఎంతసేపు ఆగరా. వెళ్దాం పదరా. 2 minutes రా, వస్తా అని చెప్పిందిరా. చా ఇది వచ్చింది మాట్లాడు. గీతు సారీ గీతు, మాట్లాడు గీతు ప్లీజ్. గీతు నేను చేసిన తప్పులన్నిటికీ సారీ గీతు, మాట్లాడు కదా ప్లీజ్ గీతు. సరే మాట్లాడతా, కానీ నాకు బోర్డ్ ఎగ్జామ్లో 80% వస్తేనే నీతో మాట్లాడతా. అదేంటి? మ్యాథ్స్ సార్ చెప్పింది నీకు గుర్తులేదా? నాకు గుర్తుంది. క్లెవర్ స్టూడెంట్స్కి పనిష్మెంట్ ఇవ్వరా అంటే వాళ్ళు ఏం చేసినా ఓకేనా? అందుకే నాకు బోర్డ్ ఎగ్జామ్లో 80% వస్తేనే నీతో మాట్లాడతా. అది అవ్వలేరా. 80% రావడం, అది పాస్ అవ్వడం అవన్నీ జరగవు. మీ ఇద్దరు నన్ను డిస్టర్బ్ చేయకండి. మధ్యలో నేనేం చేశాను? ఏంటమ్మా? అది కాదే, ఎప్పుడూ లేని నువ్వు ఇంత బుద్ధిగా చదువుకుంటుంటేను నాకేదో భయంగా ఉంది. ఏంటమ్మా నువ్వు? చదవకపోతేమో తిడతావు, చదివితేమో దయ్యం పట్టినలాగా ఆ, చూస్తావు. అదేనే నా డౌటు. దెయ్యం ఏమన్నా పట్టిందేమని భయం వేస్తుంది నాకు. ఛీ, నేనేం చేసినా తప్పే. నాకు ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంది. నేను టెర్రస్ పైకి వెళ్ళి చదువుకుంటా. ఖచ్చితంగా దెయ్యాలు వదిలించేవాడిని పిలవాల్సిందే. అబ్బో. సారీ సారీ గీతు ప్లీజ్ గీతు. తప్పుకోరా. గీతు సారీ గీతు. గీతు 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 సారీ గీతు, ఇంకోసారి చెయ్యను గీతు ప్లీజ్ గీతు. అనవసరంగా నోట్ జారిన గీతు. గీతు ప్లీజ్ గీతు. ఏ చిపో. అబ్బా గీతు ప్లీజ్ గీతు. గీతు సారీ చెప్తున్నా గీతు, ఇంకోసారి రిపీట్ చేయను గీతు. గీతు సారీ గీతు, అర్థం చేసుకోవచ్చు కదా, ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ గీతు. అసలు ఇది రాస్తుందా, పాస్ అవుతుందా లేదా? అబ్బా గీతు 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 ప్లీజ్ గీతు. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగా రాసావా? దాన్ని ఫేస్ చూసావా? ఖచ్చితంగా ఫెయిలే. అందుకే ముందే చెప్పారు ఆశలు వదులుకోమని. హే ఆపరా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, మాట్లాడొచ్చు కదా గీతు ప్లీజ్. నువ్వు ఎలాగో పక్క సెక్షన్స్ అమ్మాయిలకి హెల్ప్ చేసావు, వెళ్ళి వాళ్ళని అడుగు. నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వేమైనా హెల్ప్ చేసావా? గీతు మన స్కూల్ వాళ్ళు కూడా ఎవరు ఉండరు గీతు, మాట్లాడ గీతు ప్లీజ్ గీతు. ఏ చిపో. గీతు ప్లీజ్ గీతు.
ఇది పాస్ అవ్వాలని రామకోటి రాయడం మొదలు పెడుతున్నాను. ఏమవుతుందో ఏంటో. అబ్బో ఏం రాస్తుందో. ఎక్కడికి వెళ్తున్నావే? చేతిలో బ్యాగ్ కనిపించట్లేదా? కూరగాయలు వెళ్ళేసి వస్తా. 10 సార్లు పిలిచినా పాలు బయటకే వెళ్ళదు. ఏమో రామకోటి మహిమ, దేవుడు మార్చేసి ఉంటాడు. మమ్మీ పాల ప్యాకెట్కి వెళ్ళేసి వస్తా. రోజు ఏదో ఒక వంక చెప్పి ఈ టైంకి బయటికి వెళ్ళిపోతున్నావు. సరే వెళ్ళేసి వస్తా. అవును, ఎగ్జామ్ ఎలా రాసా? బారాసా. 80% వస్తుందా? ఇంకా నా మీద డౌట్గానే ఉన్నావా? లేకపోతే నువ్వు బాగా చదువుతావని పొగరా? అమ్మో తల్లి, ప్లీజ్ మళ్ళీ మొదలెట్టకు. అలా రా దారికి. సరే గాని మనం ఇంతకు ముందులా ఉందామా? ఇంతకు ముందులా అంటే అంటే ఇంతకు ముందులాగానే, లవర్స్ లాగా. మనం జస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్సా? అంతే. బాయ్. అది మళ్ళీ ఫ్రెండ్స్ అంటుందిరా. తన క్లారిటీ ఉందిరా. 80% రాదని ఒక నమ్మకం ఉంది, రేయ్ నువ్వు ఉండ్రా. కానీ నీకే క్లారిటీ లేదు. అది ఎట్లా ఎగ్జామ్ రాసా నా టెన్షన్ నాకుంటే నువ్వు కనివి. సరే మనం వెళ్దాం పద. టెన్షన్ సచ్చేలా ఉన్నా. పాస్ అయిందో లేదో. ఎంతొచ్చింది? నీకెంతొచ్చింది? నాకు 90. నీకు ఏంటి పోయిందా? నీ మొహం 80 కాదు 86%తో పాస్ అయ్యా. పాస్ అయ్యావా? 86%? అదేంట్రా అలా హక్ చేసుకున్నావు? ఏమో నాకు తెలీదు, ఇలా హ్యాపీనెస్ చేసేసుకున్నా. మనం ఇంకా 10th క్లాస్లే, దీనికి చాలా టైం ఉంది. సరే మేడం, సరే ఓకేనా? సరే ఇది మా మమ్మీకి చెప్పాలి. ఇంకా చెప్పలేదా? లేదు, అంజలి వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చా. తనకు కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి. అవునా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నా లైఫ్ టైం అచీవ్మెంట్. మా మమ్మీతో షేర్ చేసుకోవాలి కదా. నా లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా. సరే రాహుల్, రేపు ఈవినింగ్ ఇదే టైంకి ఇక్కడ కలుస్తా, ఓకేనా? ఓకే బాయ్. బాయ్ గీతు. బాయ్ గీతు. బాయ్. ఏంటే రిజల్ట్ ఏమైంది? అమ్మా పోయిందా? తెలిసిందేగా. అది కాదమ్మా. సర్లే బాధపడకు, నెక్స్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాను, అప్పుడు మళ్ళీ రాసి పాస్ అవుతు గాని. అమ్మా అది కాదు. మరి ఇంకేంటి? అమ్మా నాకు 86% వచ్చింది. 86%. అవునా? నిజంగానా? చాలా సంతోషంగా ఉందమ్మా. అంతా రామకోటి దయ. ఉండు స్వీట్ తీసుకొస్తాను. ఎస్. మావయ్య నువ్వెప్పుడొచ్చావు? ఈరోజు నీ 10th క్లాస్ రిజల్ట్స్ కదా, ఫెయిల్ అవుతావమని కోటింగ్ ఇద్దామని వచ్చా. 86%. అదే 86% అంటగా. అంతా ఈ మావయ్య ట్రైనింగే. ఏది ఒకసారి స్వీట్గా నీ నోటితో మావయ్య అను. మావయ్య. అదేం పిలిపే, తీసుకోరా. థ్యాంక్స్ అక్క. అక్క చూసావు మన ట్రైనింగ్ మామూలుగా ఉండదు మరి. సర్లే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా, ఎందుకంటే నాకు 86% వచ్చింది కదా. ఎక్కడ ఆగట్లేదురా ఇది. చెప్పాను కదా మన పోలికని. వెళ్ళరా, జాగ్రత్తకి వెళ్ళరమ్మా, జాగ్రత్త. సరే జాగ్రత్త అమ్మా, తొందరగా వచ్చేయ్. అక్క మాటలు పడి మర్చిపోయాను, బాగా ఆకలేస్తుంది. ఫ్రెష్ చేస్తాను, నువ్వు అన్నం పెట్టేసి. సరే. మా అక్క ఏం కూర వండింది ఏంటో, బాగా కుబ్బేసేస్తుంది. అక్క ఏం కూర వండుతున్నావు? చేపల పులుసు. అక్క నేనంటే నీకు బాగా ఇష్టం అక్క. నీకోసం కాదులే, నా కూతురు పాస్ అయింది కదా దానికోసం. సరే ఏదో ఒకటి పర్లేదు చేసే అక్క. ఏంటి ఏంటి బుక్ బాగా చదివేస్తున్నట్టుంది. బూ
ఏంటే ఇది? ఈ ఏజ్లో నువ్వు చేయాల్సిన పని ఇదేనా? మీ అమ్మ నిన్ను చదివించడానికి ఎంత కష్టపడుతుందో తెలుసా? నీకైనా ఇవన్నీ ఎలా చేయాలనిపించిందే? కానీ ఈ ఏజ్లో చేయాల్సిన పని ఏంటో తెలుసా? బాగా చదివి ఉద్యోగం సంపాదించి మంచిగా మీ అమ్మని చూసుకోవాలి. అయినా ఇవన్నీ మీ అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చాలా బాధపడుతుంది. ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించావు నువ్వు? నీకు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చాయని చెప్పి ఈ విషయం మీ అమ్మ దగ్గర తీసుకెళ్ళట్లేదు. నువ్వు ఇలాంటి వేషాలు వేస్తున్నావంటే ఇక్కడ ఉండొద్దు, నాతో వచ్చేసే సిటీకి. నీకు మంచి ఐఐటి కోచింగ్ సెంటర్లో మంచి కోచింగ్ ఇప్పిస్తాను. ఏంటి అర్థమైందా? అర్థమైంది మావయ్య. 10 రోజులు ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరాలి. ఏంటి అర్థమైందా? అర్థమైంది మావయ్య. ఏంటిది ఇంకా రాలేదు? వచ్చిందా? ఛీ! రేపన్నా వస్తుందో లేదో చూద్దాం. ఇవాళన్నా వస్తుందో రాదో? సెలవులు కదా, ఊరెళ్ళి ఉంటుందా? చెప్పకుండా వెళ్ళదే. వాళ్ళ అమ్ముందేంటి? మొన్న ఒక విషయం చెప్పాను కదా నీకు, అది ఎంత పెద్ద గొడవైందో తెలుసా? వాళ్ళ అమ్ముంది ఇప్పుడు ఎట్లా? ఆ, పెద్ద గొడవ వరకు వచ్చిందే బాబు. నువ్వు చెప్తే నమ్మలేదుగా. ఉండవే, గేటు బయట ఎవరో తెగదిరిగేస్తున్నాడు, మళ్ళీ చేస్తా ఉండు. ఓయ్ బాబు, ఇలారా. ఏంటి ఓ తెగదిరిగేస్తున్నావు? ఆంటీ, మా దగ్గర టెక్నో వాష్ అని కొత్త సర్ఫ్ బ్రాండ్ వచ్చింది తెలుసా? తెలీదు. అరే తీసుకోండి ఆంటీ, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, బట్టలు చాలా తెల్లగెత్తాయి. నీ వయసు ఎంత? స్వీట్ 16. ఏం చదువుకున్నావేంటి? 10th అయిపోయింది. అంటే హాలిడేస్ కదా, పార్ట్ టైంగా చేస్తున్నా. మంచిది. ఇంత చిన్న వయసులో నీకు ఉద్యోగం ఇచ్చిన వెదవెవడో? అదే ఆంటీ. ఏం మాట్లాడుతున్నాడు వీడు? మా ఇంట్లో అన్ని సరుకులు మొన్నే కొనుక్కున్నాం గానీ ఇప్పుడే వద్దు, వెళ్ళు. ఓకే ఆంటీ. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినావు గీతు? నేను ఎన్ని రోజులు ఇక్కడ వెయిట్ చేసానో తెలుసా? అయినా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు అది ఇంపార్టెంటా? మరి కాదా? ఇంట్లో నా కోసం అని తెలిస్తే ఎంత గలీజ్గుంటుందో తెలుసా? ఏం చేయాలి గీతు? నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఇంత డేర్ చేసి నీకోసం వస్తే మా ఇంటికి ఎందుకు వచ్చావనంటావా? నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి కోచింగ్కి వెళ్తున్నారా? అదేంటి? నాకు మంచి మార్క్స్ వచ్చాయి. ఐఐటి కోచింగ్ కోసం మా మామయ్య అక్కడ అడ్మిషన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు గీతు? మన ఇద్దరం కలిసి ఒకే కాలేజ్లో జాయిన్ అవుదామనే కదా నువ్వు కష్టపడి చదివింది. నాకేం అర్థమవట్లే రాహుల్. నా కంట్రోల్లో ఏది లేదు. మొత్తం మా మామయ్య మా అమ్మ కలిసి తీసుకున్న డెసిషన్. ఇంకా నీతో ఇదే చివరిసారి అనుకుంటా మాట్లాడడం. ఇంకా 3 డేస్లో వెళ్ళిపోతున్నా రాహుల్. ఇంకా మొత్తం అక్కడే. కనీసం 1 వీక్లో అయినా చెప్పేది ఉండే కదా. అంటే ఇప్పుడు నాతో మాట్లాడవా? ఇంకా మా ఇంటికి రాను రాహుల్. మా అమ్మే చూడ్డానికి వస్తుంది. ఇంకా నీతో మాట్లాడడం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. అయినా 2 years తర్వాత నేను నీకు గుర్తుంటానో తెలీదు, నాకు నువ్వు గుర్తుంటావో తెలీదు. ఓకే, ఇక్కడతో మన రిలేషన్ ఆపేస్తున్నావా? గుర్తుపెట్టుకో, నీ ఇంటర్ అయిపోయినాక కూడా నేను నీ లవ్ స్టోరీలోకి వస్తా. నువ్వు మన స్టోరీకి ఎండ్ కార్డ్ ఇయ్యకు. అర్థమైందా? అర్థమైందా గీతు? నేను ఇంటికి వెళ్ళాలి రాహుల్. మా మమ్మీకి అబద్ధం చెప్పా షాప్ అని. నేను వెళ్తున్నాను. ఐఎమ్ సారీ రాహుల్. గీతు, ఒక్కటి గుర్తుపెట్టుకో చెప్తున్నా, నువ్వెంత దూరం పోయినా నీకోసం వెయిట్ చేస్తా. ఇది ఇక్కడితో ఎండ్ అనుకోకు. ఈ రాహుల్ గాడు ఎప్పుడు నీకోసం వెయిట్ చేస్తుంటాడు గీతు. నీకోసం ఖచ్చితంగా వస్తాడు, మర్చిపోకు.